అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం వీడినందు ఈరోజు తారీఖు ప్రకారం ఫిబ్రవరి 27వ తారీఖు ఈ రోజు వరకు ఉన్న అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఏ విధంగా ఇస్తూ ఉందో ఆ పెన్షన్దారులకు ఇచ్చే సమయాన్ని ఇచ్చే విధానాన్ని కొంచెం మార్పులు అయితే చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లకి ఈ విధంగా ఒక సర్క్యులర్ రూపంలో ఒక విధి విధానాలు అయితే రావడం జరిగింది. కాబట్టి అందులోని అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారు అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఓకే, కాబట్టి వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పెన్షన్దారులకి చేరాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి లేదా షేర్ చేసుకోండి. ఓకే, ఇలాంటి ప్రభుత్వపరమైన అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే మన సంబంధించిన ప్రభుత్వ పథకాల వారధి అని వాట్సాప్ ఛానల్ ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో 7,000 మంది మెంబర్స్ ఉంటారు. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే సెల్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్లకు అయితే రావడం జరిగింది. ఓకే, అందులో ఏమని ఇచ్చారంటే పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం ఒక 20 సెకండ్లు చిత్తూరు మరియు కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, పైలట్ ప్రాజెక్ట్ కింద స్టేట్లో చిత్తూరు అండ్ కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పెన్షన్ ఇచ్చే సమయంలో ఎవరో సచివాలయ ఉద్యోగి పెన్షన్ ఇచ్చే సమయంలో ఒక 20 సెకండ్లు ఒక ఆడియో క్లిప్ అనేది రాబోతుంది. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందేశం అనేది ఒక 20 సెకండ్లలో ఒక ఆడియో క్లిప్ అనేది రాబోతుంది. అక్కడే పింఛను పంపిణీ చేస్తున్నప్పుడు పింఛను పంపిణీ చేసే అధికారులు వృద్ధ పింఛన్దారులకు నమస్కారాలు తెలియజేయాలి. మొట్టమొదట పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ వృద్ధ పెన్షన్దారులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేయాలి అని అయితే దీంట్లో చెప్తున్నారు. ఓకే, తెలియజేసిన తర్వాత ఆ పెన్షన్ ఇచ్చే సమయాన్ని ఈ పెన్షన్ ఇచ్చే అమౌంట్ వల్ల వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేటువంటి డేటా సేకరించడం కోసమే ఇదంతా అనమాట. ఓకే, అందులో భాగంగానే వాళ్ళు ఇంకా సాటిస్ఫైగా ఉండడం కోసం ఆ పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఈ ఆడియో క్లిప్ని వాళ్ళకి వినిపించాలి. ఓకే, మొట్టమొదటిగా నమస్కారం పెట్టాలి. నెక్స్ట్ ఈ ఆడియో క్లిప్ని వినిపించాలని అయితే అంటున్నారు. నెక్స్ట్ రెండవది పింఛన్దారులు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయాలి. ఓకేనా, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్పేదంటే పెన్షన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ అనేది ఇవ్వాలి. ఇది 300 మీటర్ల లోపల వరకే ఇవ్వాలి. 300 మీటర్లు దాటి ఇచ్చినట్లయితే ఎక్కడైతే 300 మీటర్లు దాటి పెన్షన్దారుకి మీరు పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. దీనికి సంబంధించి నేను వీడియో కూడా చేశాను నేను. ఓకే, అక్కడ ఏ ఆప్షన్లు వస్తాయి అంటే ఎందుకు మీరు ఆ లొకేషన్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా లొకేషన్ దాటిస్తున్నారు, ఆ కారణాన్ని ఆ సచివాలయ ఉద్యోగులు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి పూర్తి వివరంగా అయితే గత వీడియోలు చెప్పాను, కావాలంటే చూసుకోండి. నెక్స్ట్ అతి ముఖ్యమైనది పెన్షన్దారుల సౌలభ్యం కొరకు అంటున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ సచివాలయ ఉద్యోగుల సౌలభ్యం కొరకు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కోరిన కోరిక మేరకే ఇది రావడం జరిగింది. ఓకేనా, వాళ్ళు అంటే పెన్షన్దారుల సౌలభ్యం కొరకు ఉదయం పెన్షన్ పంపిణీ 6 గంటలకు బదులుగా ఇక మీదట 7 గంటల నుంచి పంపిణీ చేస్తాము. ఇక మీదట ఉదయం 6 నుంచి కాదండి 7 నుంచి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ పెన్షన్దారులకి అని ప్రత్యేకంగా చెప్పారు. కాకపోతే ఈ పెన్షన్ పంపిణీ సచివాలయ ఉద్యోగులకు ఇచ్చినప్పటి నుంచి ఆ ఉద్యోగుల తరచు వాళ్ళ పై అధికారులు చెబుతున్న మాట ఏంటంటే మేము బయట ప్రాంతంలో ఉంటాము, మా సచివాలయం ఆ ఊరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే అంత అర్లీగా పోవడం మాకు కష్టం అవుతుంది, దయచేసి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ పెంచండి అనేది రిక్వెస్ట్ ఫస్ట్ సారి నుంచి పెడుతూనే ఉన్నారు. కానీ ఎట్టకేళ్ళకి ఇప్పుడైతే ఇంకొక 1 అవర్ అయితే పొడిగించడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు చెబుతున్న ప్రకారం అయితే పెన్షన్దారుల సౌలభ్యం కొరకు ఉదయం 6 అనేది 6 కాకుండా 7 గంటల నుంచి ఇస్తామని అయితే అంటున్నారు. ఓకేనా, పెన్షన్దారులకు ఏ టైంలో తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు. అది 5 గంటలకు తీసుకున్నా 6 గంటలకు తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి డబ్బులు వస్తుంది కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఓకే అండి, ఇది ఇదివరకు అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఆన్ చేసి పెట్టుకుంటేనే నేను ఏదైనా వీడియో చేస్తే గవర్నమెంట్ అప్డేట్ వచ్చిందని వీడియో చేస్తాను. వీడియో చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, పలానా వ్యక్తి ఒక వీడియో చేశాడు, ఒక అప్డేట్ వచ్చింది అనేసి. అప్పుడు మీరు తెలుసుకుంటారు.